హల్లెలూయా. యేసు నామములో ప్రతిదీ తెగిపోవాలి వాడితో మనకి. ఎందుకంటే ఒక రోజున అది మనకి ప్రమాదం అవుతుంది. ఈ అద్దె గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన రోజున నువ్వు నిత్య గృహంలోకి వెళ్ళాలంటే కనుక, నీ ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే పూర్తిగా వాడితో నీకు ఏమైపోవాలి? తెగదెంపులైపోవాలి. నువ్వు పూర్తిగా ఎవరితో ఏకమైపోవాలి? ప్రభువుతో ఏకమైపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాలు అలా ఉండడానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా జీవితంలో ఎంత గొప్ప ఆత్మీయపరుడో, ఎంత గొప్ప నమ్మకస్తుడో. అందుకని దేవునితో చెప్తున్నాడు, అయ్యా యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తున్నానయ్యా నేను. హల్లెలూయా. ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నాడంట? యథార్థ హృదయంతో. ఈరోజు మనం దేవుని సముఖంలో ప్రార్థన చేసేటప్పుడు మనం ధైర్యంగా హిజ్కియా వలె ప్రార్థన చేయగలిగే వ్యక్తులుగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎదుర్కొనేటటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు మనకి ఎన్నో ఉన్నాయి, కష్ట నష్టాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు చాలామంది అనుకుంటారు, నాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఇంకెవ్వరికీ లేదండి. అందరి జీవితాల్లో, అందరి బ్రతుకుల్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభు సముఖంలో నమ్మకంగా ఉంటే నీ ఆర్థిక సమస్యల్లో నుంచి అద్భుతంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.